సో హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ చూసాక మీకు ఎంతమందికి అయ్యో పాపం తనుజ అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఎందుకు బిగ్ బాస్ టీం వాళ్ళు తనుజ ఈ రేంజ్ లో టార్గెట్ చేయడం ఎందుకు? ఒక ఆడపిల్ల దట్టు లేడీ కంటెస్టెంట్. సరే, ఇక్కడ నేను జెండర్ ఈక్వాలిటీ తీసుకురావద్దాను ఎంత ట్రై చేద్దామన్నా తప్పట్లేదు. ఇంకా మీరు మీ టీఆర్పీల కోసం మీరు ఒక టాప్ సెలబ్రిటీ లేడీ కంటెస్టెంట్ తీసుకొచ్చుకొని ఎందుకు ఇంత నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తూ ఎందుకు ఇంత టార్గెటింగ్ చేయడం? మీరు ఇలా చేయడం వల్లే కదా వైల్డ్ కార్డ్స్ లో రావాల్సిన టాప్ సెలబ్రిటీస్ ఎవరు రాలేదు. ఎందుకు అంటే బిగ్ బాస్కి వెళ్తే ఆ కామనర్స్ అందరినీ హైలైట్ చేస్తారు, మన మీద లేనిపోని అన్ని తీసుకొచ్చి మన ఫేమ్ మొత్తం డిఫేమ్ చేసి మన మీద నెగిటివ్ రుద్దుతారని చెప్పి బిగ్ బాస్ అంటేనే భయపడుతున్నారు. అందుకే కదా వైల్డ్ కార్డ్స్ ఎవరు రాలేదు, ఇంకా రారు. మీరు ఫ్యూచర్ లో మీ సీజన్స్ కూడా రారు. మీరు అనుకుంటున్నారు కావచ్చు కానీ రారు. మీరు ఎంత డబ్బులు ఇచ్చినా వాళ్ళ ఫేమ్ ను వాళ్ళు ఎందుకు తీసేసుకుంటారు? ఏంది ఇక్కడికి వచ్చి మీతోని ఈ టార్గెటింగ్ చేసుకుంటూ మీతోని వాళ్ళ ఫేమ్ అంత తక్కువ చేసుకొని అంత ఒక అమ్మాయిని ఆ రేంజ్ టార్చర్ చేస్తే ఇంకెలా అండి? మీరే క్వశ్చనింగ్ చేయొద్దు అంటారు, మీరే క్వశ్చనింగ్ చేయాలి అంటారు, మీరే కార్పెంటర్ ఇష్యూ అంటారు. మీ దగ్గర కార్పెంటర్ ఇష్యూ ఉంటే దాన్ని తనుజ ఏం చేస్తుంది? ఎందుకు ప్రతి దానికి ఆమెను ఇలా సూదుతో కూర్చున్నట్టు ఈ రేంజ్లో ఎందుకు టార్చరింగ్ చేయడం? ఆమె పో అన్నా తప్పే, ఆమె ఏడ్చిన సీరియల్ యాక్టింగ్ అంటారు. మరి ఎందుకు మన కళ్యాణ్ బీప్ వర్డ్స్ వాడాడు కదా, ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? మీకు దమ్ము లేదా? మీరు ఆయనను విన్నర్ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు ఆయన విన్నర్ చేయాలనుకుంటే మాత్రం చెప్పండి, మేము కళ్యాణ్ విన్నర్ చేస్తామని. మీ టీఆర్పీల కోసం ఏమో తనుజ కావాలి, మీరు మీ ప్రోమోల కోసం తనుజ కావాలి. ఆయన ఎంత పెద్ద మిస్టేక్ చేసిన, ఆయన వాష్రూమ్లో వేసిన పని మీరు చూడలేదా? అది తప్పు కాదా? మీరు అది క్వశ్చనింగ్ చేయరా? కొంతమంది మహానుభావులు రీతును డిమాండ్ ఫోన్ చేసి మేము చూడలేకపోతున్నామండి ఫ్యామిలీ ఆడియన్స్ కంటే. మరి ఇప్పుడు కళ్యాణ్ వాష్రూమ్లో వేసిన పని ఎంతమంది చూడాలనిపించిందండి? మీరు ఏం సొసైటీకి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మీరు చూపించి ఏం చెప్తారు? ఇంకొంతమంది అయితే మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి చూస్తారని చాలా తప్ప. మరి ఇది కళ్యాణ్ వాష్రూమ్లో వేసింది మీ కళ్ళకి తప్పు అనిపించట్లేదా? అది క్వశ్చనింగ్ చేయరా? ఓహో, అంటే ఆయనకు స్ట్రాంగ్ పియర్ ఉంది కాబట్టి ఆయన ఏ క్వశ్చనింగ్ చేయొద్దు, మీరు ఆయనకు విన్నర్ని చేయించాలా? యు ఆర్ మోర్ డిజర్వింగ్ అంట. ఎందుకు మోర్ డిజర్వింగ్ అండి కళ్యాణ్? నాకు అర్థం కాదు. ఏంటి బూతులు మాట్లాడినందుక ఆయన మోర్ డిజర్వింగ్? మీకు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆయన నచ్చాడు, మేము విన్నర్ని చేయాలనుకుంటున్నాం, దట్స్ ఫైన్, చేసేయండి, తప్పేం లేదు. అది మీ ఇష్టం, మీ షో. మీ టీఆర్పీల కోసం తనజ నెగిటివ్ చేసి ఆయన పాజిటివ్ చేసుకుంటూ ఆయన విన్నర్ చేయడానికి ఈమెను ఎందుకు బలి చేస్తున్నారు? అది తప్పు కదా. ఆమె ఏం చేసినా తప్పు అంటే ఎట్లా? ఆమె పో అన్నా తప్పే, ఆమె ఏడ్చినా తప్పే. మళ్ళీ ఇంకా ఇక్కడ నాగార్జున ఏమంటాడు, కళ్యాణ్ ఎమోషన్ చాలా అదేంటి వాల్యూ ఉన్నవండి, ఇట్స్ గ్రేట్ థింగ్ అంట. అది కళ్యాణ్ ఏడిస్తే మాత్రం ఎమోషన్ మంచిది అంట, అదే తనుజ ఏడిస్తే మాత్రం సీరియల్ యాక్టింగ్ డ్రామా అంట. ఎట్లా? లిటరలీ బూతులు అసలు ఎట్లా రా? ఇది నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారా మీరు? అసలు ఏం స్క్రిప్ట్ రైటింగ్? ఈయన ఎట్లా చేస్తున్నాడు? ఒకరు ఏడిస్తేనేమో ఎమోషన్, ఇంకొకరు ఏడిస్తేనేమో డ్రామా. అలా ఎలా చెప్తున్నారా? నాకు అర్థం కాదు. ఇక బయట చూసే వాళ్ళు ఎట్లా జడ్జి చేస్తున్నారు ఇది? ఆవిడెవరో వచ్చి ఆడియన్స్లలో రీతు అండ్ ఇమ్మని గ్రూప్ గేమ్ ఆడారని, బర్నీ కోసం కన్నింగ్ గేమ్ ఆడారంట. అమ్మ మీకు కళ్ళు చూస్తున్నారు కదమ్మా, మీకు అక్కడ కళ్యాణ్ ఆడిన గ్రూప్ గేమ్ కనిపించట్లే? అసలు గ్రూప్ గేమ్ ఆడింది కళ్యాణ్ అండ్ ఇమ్మానియల్ కదా, వాళ్ళిద్దరు కదా రీతుని ముందు పంపించి వీళ్ళు బ్యాక్ ఎండ్ లో గేమ్ ఆడింది. రీతుని తీసేస్తే మనం ముందుకు వెళ్ళొచ్చని వాళ్ళు కదా గ్రూప్ గేమ్ ఆడింది, వాళ్ళు కదా కన్నింగ్ గేమ్ ఆడింది. మీ కళ్ళకి ఎక్కడ అసలు రీతు గ్రూప్ గేమ్ ఆడినట్టు కనిపించింది? అసలు కళ్యాణ్ అండ్ ఇమ్మానియల్ గ్రూప్ గేమ్ లో బలైంది, యాక్చువల్గా బలి అవ్వాల్సింది ఎవరు? రీతు కదా. అదంతా వదిలేసి ఏదో ఎవరో 4 రివ్యూర్స్ చెప్పారని చెప్పి మీరు వెళ్ళి అక్కడికి ఇమ్మానియల్ అండ్ రీతు. అసలు రీతు ఎక్కడ ఆడింది గ్రూప్ గేమ్ ఆడినంత కళ్యాణ్ ఇమ్మానియల్ అయితే సరే. రివ్యూవర్స్ని వదిలేయండి, బిగ్ బాస్ని వదిలేయండి. అరే చూసే ఆడియన్స్ కూడా ఈ విధంగా మ్యానిపులేట్ అయ్యి మాట్లాడితే ఇంకెందుకు ఈ బిగ్ బాస్ అనే షో చూద్దామంటే లిటరల్లీ బీపీ ఎక్కువ అవుతుంది. వరస్ట్ థింగ్ అనిపిస్తుంది. డే బై డే వరస్ట్. ఇలా చేస్తే మీకు సెలబ్రిటీస్ రారు. మీకు వైల్డ్ కార్డ్స్ లో రావాల్సిన టాప్ సెలబ్రిటీస్ మీకు హ్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే ఇదంతా మనకి ఎందుకు వచ్చిన పెంట అని. ఓకే, కళ్యాణ్ సంబంధించి ఆ సెల్యూట్లు ఎందుకు? సెల్యూట్లు ఏం చేశాడని సెల్యూట్లు ఏంది? యూ డిజర్వింగ్ అంట. సుమన్ శెట్టి మీద గెలిచి ఆడితే డిజర్వింగ్, రీతు మీద ఆడి గెలిస్తే డిజర్వింగ్. ఆయన సోలోకి ఒక టాస్క్ ఆడి గెలిచింది నాకు చూపించండి. ఎక్కడ ఆడి గెలిచాడు నాకు చూపించండి. సోలోగా ఆడి గెలిచిన టాస్కులు చూపించండి. పెయింట్ టాస్క్ లో భరణి గారు, రీతు అండ్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆడారు. ఆ టాస్క్ లో ఎవరు గెలిచినా వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది. అసలు అది కన్సిడర్ అవసరం లేదు. ఛాలెంజ్ చేసి ఆయన ఆడిన గేమ్స్ ఎన్ని? 2. ఒకటి సుమన్ శెట్టి, ఇంకోటి రీతుతో ఆడిన లాస్ట్ టాస్క్. సుమన్ శెట్టి మీద గెలవడం కూడా ఒక గెలిపేనా? మీరే చెప్పండి. ఆయన టాస్క్లో ఎంత వీకో తెలుసు. ఒక ఎండ్యూరెన్స్ టాస్క్ మాత్రం తనుజ మీద గెలిచాడు. ఓకే ఫైన్, అప్పటికే తనుజ చాలా అలసిపోయింది. ఇంకా ఈ సుమన్ శెట్టి మీద ఎట్లా ఆడి గెలిచినట్టు? అందుకైనా డిజర్వింగ్. రీతు మీద ఆడాడు, రీతుకి అప్పటికి ఆ రాడ్ అనేది లేవలేదు. అతనికి ఈజీ, కళ్యాణ్కి అలాంటి టాస్కులు. ఇంకా ఆయన ఎక్కడ డిజర్వింగ్? ఆయన ఏం స్ట్రాంగ్ టాస్క్లు ఆడాడు? డిజర్వింగ్ అంట. వాడెవడో అంటాడు ఇప్పటి వరకు టికెట్ ఫినాల్ టఫెస్ట్ టాస్క్ అంట. అరే కళ్ళున్నాయారా నీకు? అసలు వెప్పొచ్చి రివ్యూ చేసేది నాకు అర్థం కాదు. ఎట్లా రాదు టఫెస్ట్ టాస్క్? అది ఒక టాస్క్ అయినా కరెక్ట్గా 2 నిమిషాలు అయిపోయింది. అది ఒక టాస్క్, మళ్ళీ దానికి టఫెస్ట్ టాస్క్ అంట. అరే ఏం పోట్రే చేద్దామంట నాకు అర్థం కాదు. మీరు అసలు ఆడియన్స్ని మినిమం సెన్స్ ఉన్నట్టు మాట్లాడాలి. ఒక అమ్మాయిని అంత దారుణంగా టార్గెట్ చేస్తూ ఈయనను విన్నర్ చేయాలనుకుంటున్నారు, చేసుకోండి, తప్పేం లేదు. మీ షో, మీ ఇష్టం, మీ క్రెడిబిలిటీ పడిపోతుంది, దట్స్ ఫైన్.
కానీ ఎందుకు ఈ అమ్మాయిని ఇంత దారుణంగా టార్చర్ చేయడం? అక్కడ తనుజ కాబట్టి తట్టుకుంటుంది. ఇంకో పరిస్థితి ఏంటి? మీరు ఏం పోర్ట్రే చేద్దామని ఒక లేడీ కంటెస్టెంట్ తీసుకొచ్చుకొని ఆమె విన్నర్ని ఆమెను ఆమె తుమ్మినా దగ్గినా ఏం చేసినా తప్పంటే ఇంకా ఆమె ఎలా సర్వైవ్ అవుతుంది? పో అన్నా తప్పైనా పడుతుంది. ఎలా పో అంటూ నీకు బల్పాహంకారం అంటది. ఆయన ఏమో బీప్ వర్డ్స్ వాడినా, అయ్యో కళ్యాణ్ బీప్ వర్డ్స్ వాడావా, ఇంకోసారి రిపీట్ చేయకమ్మా, మీ ముద్దు బిడ్డ కదా, ఇంకొకసారి రిపీట్ చేయకమ్మా, ఏ బల్ప అహంకారమా అని చెప్పి ఎందుకు అనలేకపోయావు? ఒక అమ్మాయిని మాత్రం ఈజీగా ఎట్లా అనేస్తున్నారు? ఇంకా ఎందుకు ఈ షో రన్ చేయడం? ఒక పని చేయండి సార్, మేము ఆయన ప్రొఫెషన్ రెస్పెక్ట్ చేస్తాం. ఆయన ప్రొఫెషన్ వి రెస్పెక్ట్ దట్ ప్రొఫెషన్. మనందరం ఇలా ఉన్నామంటే దాని వల్లే. ఓకే, వి రెస్పెక్ట్ దట్. ఏం చేయండి, ఒక సీజన్ మొత్తం వాళ్ళకి డెడికేట్ చేయండి. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇప్పుడు కళ్యాణ్ లాగా ఎంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరినీ తీసుకురండి. ఒక ఓవరాల్గా సీజన్ మొత్తం వాళ్ళకి కేటాయించండి. వాళ్ళందరినీ పెట్టండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకురండి. వాళ్ళ కోసం పెట్టి అందులో ఎవరు బాగా ఆడారో వాళ్ళ విన్నర్ని చేద్దాం. ఒక ట్రిబ్యూట్ లాగా ఉంటుంది, తప్పేం లేదు. ఒక డెడికేట్ చేయండి ఒక సీజన్ మొత్తం. రెస్పెక్ట్ దట్. కానీ ఇలా ఒక కంటెస్టెంట్ వస్తే ఏం చేసినా కరెక్ట్ అంటే ఇంకెట్లా మాట్లాడతాం? ఆయన చేసిన తప్పులు మీరు ఎందుకు హైలైట్ చేయరు? మీకు ఎంతసేపు పక్కోళ్ళ మిస్టేక్స్ మాత్రమే కనిపిస్తాయా? ఎందుకు ఇంత పార్షియాలిటీ? ఇంకా మీ షోకి ఎందుకు రావాలి సెలబ్రిటీస్? ఇంత దూరం వచ్చి ఎందుకు వాళ్ళు నెగిటివ్ చేసుకోవాలి? ఇంత దారుణంగా చూసే, ఇప్పుడు మీరే అంటున్నారు ఆడియన్స్ అన్ని చూస్తున్నారు, ఇమ్మానిల్ ఆడియన్స్ అందరిని చూస్తున్నారు అంటే, మీరు చేసే చూడట్లేదు ఆడియన్స్? మీరు చెప్పే ఈ దిక్కుమాల పనులను చూడట్లేదా? మీరు చేసే బయాస్డ్ హోస్టింగ్ చూడట్లేదా? మీరు తీసుకునే బయాస్డ్ డిసిషన్ మేము చూడట్లేదా? ఇప్పుడు ఆడియన్స్ కంటెస్టెంట్స్ మేము ఎలా జడ్జి చేస్తున్నామో మిమ్మల్ని మేము అలాగే జడ్జి చేస్తాం కదా. బయాస్డ్ బిగ్ బాస్, వరస్ట్ బిగ్ బాస్ అని, చెత్త బిగ్ బాస్ అని. ఇంత దారుణంగా ఇంత దిగజారిపోయి మీ టీఆర్పీ కోసం మాత్రం మళ్ళీ తనుజ కావాలి. తనుజ కోసం నెగిటివ్ ప్రోమోలు కట్ చేయాలి. ఆయన ఏం చేయకపోయినా ఆయనకి ఎలివేషన్ ప్రోమోస్ కట్ చేయాలి. ఎందుకు? ఆయనకు తోడు బయట పిఆర్ వాళ్ళు. వరస్ట్ థింగ్ అండి. ఈ సీజన్ అంతా చెత్త సీజన్. ఈ సీజన్లో జరిగిన సాటర్డే ఎపిసోడ్ అంతా చెత్త. సాటర్డే ఎపిసోడ్ ఎప్పుడు జరగలేదు. వరస్ట్ ఎవర్. సింపుల్ కార్పెంటర్ మీద చూసేసారండి. ఎంత అన్యాయం ఇది. అట్లీస్ట్ ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదా ఏదైనా అనేది? ట్రయాంగిల్ ఓకే ఫైన్, ఆమె క్వశ్చనింగ్ చేసింది, అయిపోయింది. దానికి ఎందుకు? బిగ్ బాస్ ఒకే రకమైన షేప్స్ అని క్లియర్ గా మెన్షన్ చేశాడు. మీ స్టేట్మెంట్ మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు. క్లియర్ గా బిగ్ బాస్ మెన్షన్ చేశాడు అక్కడ ఒకే రకమైన షేప్స్ అని. మళ్ళీ బిగ్ బాస్ ఎక్కడ చెప్పాడమ్మా అంటూ ఇంకా ఏం మాట్లాడుతుంది? మీరు చెప్పిందే మీరు అబద్ధమని మాట్లాడినాక ఇంకో కంటెస్టెంట్ ఇంకెట్లా మిమ్మల్ని క్వశ్చనింగ్ చేస్తుంది? వరస్ట్ థింగ్, వరస్ట్ ఎపిసోడ్ అండి. తనుజ ఫ్యాన్స్ ఎవరంటే ఓటేసుకోండి, డిసప్పాయింట్ అవ్వకండి. ఇది కావాలని జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది కూడా ఒక అంతకు తనుజకు పాజిటివే. ఆడియన్స్లో చాలా వరకు ఆమెకు సింపతి క్రియేట్ అయింది. ఇట్స్ ఓకే, బట్ బీ స్ట్రాంగ్ అండి. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటేసుకోండి. నాట్ ఓన్లీ తనుజ ఫ్యాన్స్, మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటేసుకోండి. బట్ తనుజ ఫ్యాన్స్ ఇంకా గట్టిగా ఓటేసుకోండి. ఇంత నెగిటివ్ జరుగుతున్నప్పుడు మీరు ఓటేస్తే మీ ఓటు ద్వారానే ఆమెకు సపోర్ట్ ఇవ్వగలుగుతారు, అంతే తప్ప ఇంకో ఆప్షన్ లేదండి. సో ఈ వీడియో సంఖ్యకి లైక్ చేయండి, అలాగే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.